మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు, వాళ్ళని ప్రాంక్ కాల్ చేయాలి, కానీ మీ నోటితో మీ పేరు చెప్పకూడదు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టకూడదు. అలా ఎవరు ఎక్కువసేపు ఎవరిని ఆడుకుంటారో వాళ్ళే విన్నారు. ఓకే, నువ్వు ఎవరికి చేద్దాం అనుకుంటున్నావు? ఎవరికి చేయమంటావు? శ్రీనివాస్ రెడ్డి గారు చేద్దాం, నా పేరు సోలోలో. లెట్స్ కాల్ శ్రీనివాస్ రెడ్డి. ఓకే, ఈ ట్యూన్ కాపీ చేయడానికి మరియు 9 నొక్కండి. హలో 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 శ్రీనివాస్ రెడ్డి గారండి? మీరండి? నేను వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నానండి. శ్రీనివాస్ రెడ్డి గారికి నేను బాగా తెలుసు, కలిసాను లాస్ట్ టైం. ఒక్కసారి మాట్లాడాలండి. మీ పేరు చెప్పండి, ఆయన అవునా అండి? నా పేరు సరోజ అండి. చెప్తాను, తర్వాత చేస్తారు. లేదండి, ఒక్కసారి మాట్లాడాలండి, ప్లీజ్ అండి. ఇప్పుడు లోన్ ఉన్నారండి డబ్బింగ్ లో? కాదండి సార్, నేను ఎన్ని రోజుల నుంచి ఈ నంబర్ కోసం ట్రై చేస్తున్నానండి, నాకు ఇప్పుడే దొరికిందండి. నేను ఆయన కలిసానండి, ఒక్కసారి మాట్లాడనివ్వండి నన్ను. డబ్బింగ్ నుంచి రాగానే చెప్తారు. లేదండి, ఒక్కసారి మాట్లాడాలండి. మళ్ళీ నాకు ఫోన్ కూడా దొరకదండి చేసుకోవడానికి. నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి ఆయనకి, ఒక్కసారి మాట్లాడనివ్వండి. ఒక్క నిమిషం. హలో హలో, ఎవరండి? రెడ్డి గారు, నేను సరోజానండి. నన్ను మీరు గుర్తుపడతారండి. మీరు అప్పుడు సోలో షూటింగ్ కి నారా రోహిత్ గారితో వైజాగ్ వచ్చినప్పుడు ఉన్నాను కదండి. నేను హాయ్ కూడా చెప్పాను మీకు దూరం నుంచి. ఓకే అమ్మా, ఓకే. ఇప్పుడు చూస్తే గుర్తుపడతానేమో, చెప్తాను. సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. ఎప్పటి నుంచో నేను మీతో మాట్లాడాలని, మీ ఫోన్ నంబర్ కనుక్కోవడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది సార్. ఒక్కసారి మిమ్మల్ని కలిసి ఫోటో దిగాలి సార్. ఎప్పుడు కలవమంటారు సార్? ప్లీజ్ చెప్పండి సార్. నేను మీకోసం హైదరాబాద్ కూడా వచ్చేసాను సార్. ఎవరండి మీరు? నాకు ఐడియా రావట్లేదు. మీరు నన్ను చూస్తే గుర్తుపడతారు సార్, సరోజ. అప్పుడు నేను మీకు బాక్స్ లో గారెలు కూడా తెచ్చిచ్చాను సార్. అవును సార్, షూటింగ్ లో పెద్ద పెద్దగా గారెలు చేసి, మీకు ఆ బండమ్మాయి ఉంటది కదా సార్, మీ పక్కన ఆ అమ్మాయి కూడా ఇచ్చాను సార్. మాట్లాడేది ఆ బండమ్మ కాదు సార్. సార్ మీరు నన్ను గుర్తుపట్టలేదు సార్ ఇంకా. అవును, గుర్తుపట్టలేదు. నువ్వే మాట చెప్తున్నాను, బిజీగా ఉన్నాను. ఇంకొద్దులేండి పాపం, ఇంకా ఏడిపించడం బాగోదు, కానీ మీకు కోపం వస్తుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, నేను స్వప్నిక. అదే అన్నా కదా, మాట్లాడేది అమ్మాయి అన్నా కదా. గుర్తుపట్టేసారా? నేను చంటి షోకి వచ్చాను, నా షో నా ఇష్టం అని. ఎవరికైనా ప్రాంక్ కాల్ చేయమంటే మీ కాంబినేషన్ నా కాంబినేషన్ అదిరిపోద్ది కదా అని ఫోన్ చేస్తాను. ఓకే ఓకే, సారీ అండి. పర్లేదు, నేను గుర్తుపట్టేసాను, ఓడిపోయాను. నేను అయ్యో కాదు, నేనే గెలిచాను, నేనే చెప్పేశాను. కాదు, నేను గుర్తుపెట్టా ముందే. స్వప్నికానే మాట్లాడుతుందని చెప్పాను కదా. ఆ బండమ్మాయి అని చెప్పారు. అవునా? ఓ బండమ్మాయి గార్లు ఇచ్చానంటే ఆ అమ్మాయి కదా మాట్లాడేది అన్నా కదా. అయితే తూచి మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదాం. మళ్ళీ కాల్ చేస్తా. చేసినప్పుడు నేనేమన్నా గుర్తుపట్టకూడదా ఇప్పుడు? గుర్తు. ఓకే ఓకే, ఎంజాయ్. థ్యాంక్ యూ. టాటా. నువ్వెవరికి చేద్దాం అనుకుంటున్నావు? సందీప్ కిషన్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మనం సందీప్ కిషన్ కి ఫోన్ చేద్దాం. నా వాయిస్ గుర్తుపట్టేస్తాడే. అసలు ఈ స్టోర్ ని హలో, am I speaking to సందీప్? హాయ్ సందీప్ గారు. ఎవరండి మాట్లాడేది? ఒక 5 minutes మాట్లాడొచ్చండి? ఇది యాక్చువల్లీ డైరెక్టర్ అండి నేను. సో నేను ఒక మూవీ చేస్తున్నాను. నేను యాక్చువల్ గా ఆఫ్రికాలో ఫిల్మింగ్ ఇది నేర్చుకున్నానండి, తెలుగు అమ్మాయినండి. అయితే ఇక్కడికి వచ్చి నేను ఒక యునిక్ సబ్జెక్ట్ రెడీ చేశానండి. సో మీరు ఏదో పనిలో ఉన్నట్టున్నారు, ఒక్క 2 నిమిషాలండి. ఓకే ఓకే. ఈ సబ్జెక్ట్ ఏంటంటే మొత్తం సినిమా అంతా అమ్మాయిలే ఉంటారండి. ఓన్లీ ఒక హీరో అండి, అంతే అండి. సినిమా టైటిల్ మీరేమనుకోకపోతే నాతో పక్కన వేరే నెంబర్ ఇస్తానండి, దాంతో కొంచెం మాట్లాడండి. ఏంటండి? నేను కొంచెం పనిలో ఉన్నానండి, అది సెండ్ యూ డిస్టెన్స్ నెంబర్. మీరేమనుకోకపోతే కాస్త ప్లీజ్ మీరు నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతారండి. సంజు బాయ్, తప్పకుండా నేనే మాట్లాడి నీ తరపు నుంచి ఫిక్స్ చేస్తా. నేను స్నిగ్ధాన్ని మాట్లాడుతున్నాను.
ఓ యా రైట్. ఓకే 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 ఓకే. ఎవరో ఇప్పుడు డైరెక్టర్ గారితో అనుకున్నా, మాట్లాడు. రాండమ్ పర్సన్ ఫోన్ అనుకున్నా. డైరెక్టర్ అన్నాక సర్లే డైరెక్టర్ అన్నారు ఎవరో అనుకుంటే మళ్ళీ మాట్లాడా. ఇదేం ట్విస్ట్? అదే అంటే నిన్ను హీరోగా పెట్టు 100 మంది అమ్మాయిలు పెట్టి అంటే ఒక్కడా? అని చెప్దాం అనుకున్నా. నువ్వు మాత్రమే ఇలాంటి కథలు రాయగలవు నీకు. ఏంటి నువ్వు మాత్రమే ఇలాంటి కథలు రాయగలవు అన్నా. అచ్చా నా అలాంటి కథలు రాయండి డార్లింగ్, మంచి కథలు రాస్తాను డార్లింగ్. రాస్తే తప్పకుండా మంచి కథలు రాస్తాను. థ్యాంక్ యూ రా, సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. ఓకే, టేక్ కేర్. ఫన్నీ థింగ్ ఏంటంటే సార్ మీకు మా అసిస్టెంట్ నంబర్ ఇస్తాను సార్ అంటున్నాడు. కాదు, ఏం చేశారు మీరిద్దరు? మీరు కాసేపు మాట్లాడుకోవడానికి ఫోన్ ఇచ్చింది. ఏం మాట్లాడుకున్నారు? అవును మరి మా దగ్గర ఫోన్ ఒకళ్ళేమో నేను స్వప్నికాని అని ఒకళ్ళేమో సారీరా నేను స్నిగ్ధాని, ఎలా ఉన్నావు, పనిలో ఉన్నావు, ఓకే బాయ్. సో మొత్తానికి నా ప్రాంక్ కాల్ నా ఇష్టం. అబ్బా అసలు బీభత్సంగా అదిరిపోయింది. ఎవరు ఫోన్ చేశారు, ఎందుకు ఫోన్ చేశారు, ఎవరితో ప్రాంక్ ఆడుకున్నారు అనేది ఎప్పటికీ మనం కలుక్కోలేని రహస్యం. ఓకే, నో ప్రాబ్లం. ఈ ప్రాంక్ కాల్ లో ఎవరు గెలవలేదు కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ లో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లో వీళ్ళని కష్టపడి ఎవరో ఒకరిని గెలిపించే ప్రయత్నం చేద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి నా షో, నా ఇష్టం నిరంతర వార్తా శ్రవంతి.